వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను చెప్పబోతుంది అడేనియం మొక్క గురించి అన్నమాట. అడేనియం మొక్కలు వాటి అందమైన పువ్వులు మరియు ప్రత్యేకమైన కాండం కోసం ప్రసిద్ధి చెందినవి. ఇవి ఎడారి గులాబీలు అంటే డిజర్ట్ రోజ్ అని కూడా పిలుస్తారనమాట. వీటి యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే, కాండము అడేనియం మొక్కలకు వాటి కాండం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నీటిని నిల్వ చేసేందుకు ఉబ్బి ఉంటుంది. ఇది వాటికి ఎడారి గులాబీ అనే పేరు రావడానికి కారణం ఇదన్నమాట. పువ్వులు ఇవి వివిధ రంగుల్లో గులాబీ, ఎరుపు, తెలుపు, పసుపు ఆకర్షణీయమైన పూలను పూస్తాయి. పెరుగుదల ఎట్లుంటుందంటే, అడేనియం మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి మరియు కుండల్లో పెంచడానికి అనుకూలంగా ఉంటాయి. నిర్వహణ ఎట్లుంటుందంటే, ఇవి తక్కువ నిర్వహణ అవసరమయ్యే మొక్కలు అన్నమాట. ఇవి ప్రారంభులకు కూడా అనుకూలం అన్నమాట. ఇక అడేనియం మొక్కల సంరక్షణ ఎట్లా అంటే, సూర్యరశ్మి ఈ మొక్కలకు పూర్తిగా అవసరం. ఇక నేల పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోయడం వల్ల కాండం కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక నేల ఎట్లుండాలంటే, బాగా నీరు ఇంకిపోయే మట్టిని ఉపయోగించాలన్నమాట. ఇంకా రిపాటింగ్ మరియు ప్యూనిక్ ఎట్లుండాలంటే, అడేనియం మొక్కలకు రిపాటింగ్ మరియు ప్యూనిక్ అవసరం అవుతుంది. ఇక ప్రచారం అయితే వీటి విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. అడేనియం మొక్క ప్రధానంగా అలంకరణ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా బోన్సాయి మొక్కగా మరియు ఇంట్లో పెరిగే మొక్క అన్నమాట. ఇక అలంకరణ మొక్క అంటే ఎట్లా అంటే, అడేనియం మొక్కలు వాటి రంగురంగుల పువ్వులు మరియు అసాధారణమైన మందపాటి కాడేసిన్కు ప్రసిద్ధి చెందాయి. ఇవి తోటలు మరియు ఇంటి లోపల అలంకరణకు చాలా అందంగా ఉంటాయి. ఇక బోన్సాయి ఎట్లా అంటే, అడేనియం మొక్కలు సహజంగా మందపాటి కాండాలు, బెరడు లాంటి నిర్మాణాలు మరియు చిన్న ఆకులను కలిగి ఉంటాయి. ఇవి బోన్సాయి కళకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. వృద్ధాప్య చెట్టు లాంటి రూపాన్ని అందిస్తాయి. ఇక మనకు తెలుసు, సులభంగా పెంచుకోవచ్చు, ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇవి తక్కువ నిర్వహణ అవసరమయ్యే దృఢమైన మరియు క్షమించే మొక్కలు. ఇవి ప్రారంభులకు అద్భుతమైన ఎంపిక అన్నమాట. ఇక వీటి వల్ల మనకేమొస్తుంది అంటే, మానసిక ప్రశాంతత వస్తుంది. కొందరు ఈ మొక్క మనసుకు ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. వాతావరణం వచ్చేసి 42 డిగ్రీల సెల్సియస్ కనీసం 10 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ఇక శీతాకాల సంరక్షణ అయితే, శీతాకాలంలో చల్లని రాత్రులు ఆకులు రాలిపోవడానికి కారణమవుతాయి మరియు అడేనియం నిద్రాస్థితిలోకి వెళుతుంది. ఈ సమయంలో మొక్క నిద్రాస్థితిలోకి వెళ్ళడానికి నీరు తాగుట ఆపాలి. ఇది వసంతకాలంలో మెరుగైన పెరుగుదల మరియు పుష్పించేలా చేస్తుంది అన్నమాట. ఇది కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.